హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి విరామ చిహ్నాలు అనేటువంటిది 3వ లెసన్ 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము ఒక వాక్యాన్ని రాసేటప్పుడు ఫుల్ స్టాపు, కామా, తర్వాత క్వశ్చన్ మార్కు ఇలాంటి విషయాలు మనము కొన్ని గుర్తులు అనేటువంటి పెట్టడం జరుగుతుంది. అర్థవంతంగా చదవడానికి అంటే ఒకరికి అర్థమయ్యే విధంగా చదవడానికి కానీ లేదా రాయటానికి కానీ ఉపయోగపడేటువంటి గుర్తులని ఏమంటారంటే విరామ చిహ్నాలు అని అంటారు. విరామము అంటే ఏంటంటే ఆపడము. అంటే మనము ఫుల్ స్టాపు లేకపోతే కామా లేకుండా మాట్లాడలేము కాబట్టి కాస్త కొస్త గ్యాప్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. సో దాన్ని చిహ్నము పెట్టి మనము గుర్తు అనేటువంటిది, చిహ్నము అంటే గుర్తు అనమాట. విరామ చిహ్నాలు అంటే మనము కాస్త విరామం తీసుకునే దానికోసంగా అంటే దానికి చదివేటప్పుడు రాసేటప్పుడు కాస్త దానికి విశ్రాంతి తీసుకునే దానికోసంగా మనము కొన్ని చిహ్నాలు అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. మొట్టమొదటిది వచ్చేసి పూర్ణ బిందువు, ఫుల్ స్టాప్ అని అంటాము. అక్కడ బొమ్మ ఉంచండి, ఒక చిన్న చుక్క. వాక్యాంశ బిందువు అంటే కామాను వచ్చేసి ఒక చిన్న గుర్తుంది చూడండి. అర్ధ బిందువు సెమీకోలన్. తర్వాత వచ్చేసి అనుకరణ చిహ్నాలు కొటేషన్ మార్క్స్ అనమాట, దాన్ని ఏమంటారు. ప్రశ్నార్థకము అంటే క్వశ్చన్ మార్కు. ఆశ్చర్యార్థకము అంటే ఎక్స్ప్లమేటరీ మార్క్స్. తర్వాత వచ్చేసి కుండలీకరణము అంటే బ్రాకెట్ అని అర్థం అనమాట. కుండలీకరణం అంటే ఏంటి? బ్రాకెట్లు. సో పూర్ణ బిందువు అనేటువంటిది ఒక చిన్న చుక్క అనేటువంటిది ఎప్పుడు పెడతాము అంటే వాక్యము పూర్తి అయినట్లుగా సూచించినప్పుడు బిందువు అనేటువంటిది పెడతాము. దాన్ని ఏమంటాము? పూర్ణ బిందువు అని తెలుగులో అంటాము. ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ అని అంటాము. వాక్యాంశ బిందువు చెప్పవలసినటువంటి అంశము ముగిసే ముందు, అంటే చెప్పవలసిన అంశం అంటే ముగియడానికి ముందుగా మనం ఏం చేస్తామంటే అసమాపక క్రియలను వాడి వాక్యము రాస్తున్నప్పుడు కామా అనేటువంటిది ఉపయోగిస్తాము. ఇప్పుడు వచ్చేసి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వనజ సరళ అనేటువంటిది ఇద్దరిని కలిపి ఒకేగా చదవలేము. అంటే వనజ సరళ అంగడికి వెళ్ళారు, వస్తువులు కొని ఇంటికి వచ్చారు. ఈ విధంగా వచ్చేసి ఒక వాక్యాన్ని మనం వచ్చేసి విరామ చిహ్నం అంటే కొద్దిగా గ్యాప్ తీసుకొని మనము కామాగా పెట్టి దాన్ని రాయడం అనేటువంటి జరుగుతుంది. అర్ధ బిందువు అంటే ఏంటంటే ఒక పెద్ద వాక్యములో భాగంగా ఉండేటువంటి చిన్న వాక్యాల చివర అర్ధ బిందువు అనేటువంటిది వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చదివినంత మాత్రాన సంస్కారం కలగదు. అంటే ఒక వాక్యాన్ని రాసిన తర్వాత ఈ విధంగా చెప్పి తర్వాత చదివి కూడా కొందరు మూర్ఖులుగా ఉన్నారు అనేటువంటిది ఈ విధంగా చెప్పేటప్పుడు ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండేటప్పుడు ఈ యొక్క చిన్న వాక్యాల చివర వచ్చేసి ఈ అర్ధబిందువు అనేటువంటిది వస్తుంది. అనుకరణ చిహ్నాలు అంటే తలకిందు కామాలు వచ్చేసి ఇక్కడ చూడండి, తలకిందు కామాలు అని అంటాము. ఒకటిన్నర మాటను ఇంకొకరికి చెప్తున్నప్పుడు, ఒకరన్న మాటను ఇంకొకరికి చెప్తున్నప్పుడు అంటే మనం ఎక్కువగా వీటిని సంభాషణల్లో ఉపయోగిస్తామన్నమాట. సంభాషణ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాము. ఈ యొక్క అనుకరణ చిహ్నాలను వచ్చేసి ఒకరన్న మాటను ఇంకొకరికి చెబుతున్నప్పుడు సంభాషణల్ని రెండేసి తలకిందు కామాలతో ఉపయోగిస్తారు. ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి వేదం చెబుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు రాసింది మనం ఇంకొకరికి చెప్తున్నాం కాబట్టి దాన్ని అనుకరణ చిహ్నాలు అనేటువంటి ఉపయోగిస్తాము. ప్రశ్నార్థకము అంటే ఎవరినైనా ప్రశ్నలు వేసినప్పుడు వాటికి ప్రశ్నార్థకము. మనము ఏదైనా విషయాన్ని గురించి ఎదుటి వారిని ప్రశ్నించేటప్పుడు ఈ వాక్యం అనేటువంటి చివర ఈ ప్రశ్న గుర్తు అనేటువంటిది ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, రాము నీవేం చేస్తున్నావు, దీపిక నీవేం చేస్తున్నావు, నువ్వేం చదువుతున్నావు, ఈ విధంగా క్వశ్చన్లు ఎదుటి వారిని అడిగినప్పుడు ఇక్కడ మనం వచ్చేసి క్వశ్చన్ మార్కు ప్రశ్నార్థకం అనేటువంటిది ఉపయోగిస్తాము. ఆశ్చర్యార్థకము అనేటువంటిది ఆశ్చర్యానికి లోనైనప్పుడు లేదా ఆనందాన్ని లేదా భయాన్ని వింతను చూసినప్పుడు మనము వీటిని ఉపయోగిస్తామన్నమాట. తెలిపేటువంటి చివరి పదాల్లో గుర్తు అనేటువంటిది ఈ విధమైనటువంటి ఆశ్చర్యార్థ గుర్తు అనేటువంటి పెడతాము. ఆహా, తాజ్మహల్ ఎంతో అందంగా ఉంది కదా అనేటువంటిది మనకు ఆశ్చర్యాన్ని చూసినప్పుడు మనము ఉపయోగిస్తాము. భయాన్ని చూసినప్పుడు లేదా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, తర్వాత వింతను చూసినప్పుడు ఇలాంటివి ఉపయోగిస్తామన్నమాట. కుండలీకరణము అంటే బ్రాకెట్లలో ఎక్కువగా వచ్చేసి ఈ యొక్క భాషా పదాల వివరణ ఇవ్వడానికి, ఇతర పదాలను తెలపడానికి, అంటే ఇతర పదాలని మీరు
చూస్ చేయండి అనేటువంటిది ఇచ్చినప్పుడు మనం వచ్చేసి ఒక కుండలీకరణంలో బ్రాకెట్లలో ఉపయోగిస్తామన్నమాట. ఈ కుండలీకరణము వాడుతారు డబ్బులు ఉన్నవారు లోహ విహంగములో విహరిస్తారు. లోహ విహంగము అంటే ఏంటంటే విమానము అని అర్థం అనమాట. కొత్త తెలుగు పదం ఇది, లోహ విహంగము. కాబట్టి ఈ విధమైనటువంటి కొత్త కొత్త పదాలు అనేటువంటిది మనము నేర్చుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.